ప్రభు పేరిట అందరికీ ప్రైజ్లాడండి. బాగున్నారండి? యేసుక్రీస్తు మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఈరోజు దేవుని వాక్యం సామెతలు 8:13. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహ్యించుకొనుటే, గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. ఆలోచన చెప్పుడియు లెస్సైన జ్ఞానమునియు నా వశము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే చెడుతనమును విసర్జించుటే. చెడుతనం విసర్జించి అహంకారం గర్వం ఇవన్నీ కూడా లేకుండా ఉండాలి. దేవుడు ఎవరి ప్రాణం నెమ్మదిగా ఉంటుందని చెప్తున్నాడంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు వారి ప్రాణము నెమ్మదిగా ఉంటుంది, మనశ్శాంతిగా ఉంటుంది. మనశ్శాంతి కావాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించాలి. చెడుతనం అసహ్యించుకొనుటే భయభక్తులు కలిగి జీవించడం. ఆ చెడుతనంలో అన్నీ ఉంటాయి, చెడ్డయి. అహంకారము గర్వము ద్వేషము పగ ప్రతీకారాలు ఇవన్నీ కూడా ఉంటాయి చెడుతనంలో. ఆ చెడుతనం ఒకటి వదిలిపెట్టేసినప్పుడు దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తాడు, మనశ్శాంతిని ఇస్తాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే నెమ్మది ఇస్తాడు. ఆయన కృప ఇచ్చే దేవుడు. కృప అంటే నెమ్మది, మనశ్శాంతిగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆయన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తూ ఉండాలి. మనం ఆయన యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు ఎంతో నెమ్మది, ఎన్నో ఆశీర్వాదాలు దీవెనలు పొందుకుంటాం. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.